Welcome back. Right. So coming to the next one, మనం ఆల్రెడీ ప్రీవియస్ ఐఐటి క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు డిస్కస్ చేద్దామండి. ముందుగా నిన్న ఎంతవరకు డిస్కస్ చేసాము? ఈ వీకెండ్ ఇండెఫినెట్ ఇంటిగ్రల్ కదా, అంటే మీరు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా టోటల్ గా ఒకసారి డివైడ్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ మీరు కంప్లీట్ చేస్తాం. అట్లాగే డెఫినెట్ ఇంటిగ్రేషన్ కూడా కొంతవరకు కంప్లీట్ అయింది. సో ఈ వీకెండ్ అనేది ఇండెఫినెట్ ఇంటిగ్రల్ ఉంది, డెఫినెట్ ఇంటిగ్రల్ రెండు ఉన్నాయి. సో కాబట్టి డెఫినెట్ ఇంటిగ్రల్ మీద కొంచెం డిస్కస్ చేద్దాం. డెఫినెట్ ఇంటిగ్రల్ ఉందండి, లేకపోవడం కాదు, ఉంది. ఆల్రెడీ సిలబస్ మీకు మండేనే నేను పెట్టాను. రైట్. Read the next question, previous IIT question. Previous IIT question. So ఈ previous IIT questions ఎట్లా అంటే ఒకసారి చూడండి. The value of find the integration of -2 to 3 modulus of 1 minus x square dx. అంటే దీని మీనింగ్ ఏంటి? అసలు మాడ్యులస్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నా మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అన్నా ఒకటే కదా. అంటే మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎప్పుడు అవుతుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 చేసుకో. అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0 చేసుకో. మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఎప్పుడు అవుతుంది? ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ 0 చేసుకో. అంటే మనం ఇక్కడ వేవీ కర్వ్ మెథడ్ గాని అప్లై చేస్తే ఇది మైనస్ ఇన్ఫినిటీ, -1, 1 ఇన్ఫినిటీ. ఈ కండిషన్ లో కానీ చెక్ చేసుకుంటే ఎక్స్ అనేది -1 అంటే 1 వేవీ కర్వ్ మెథడ్ ప్రకారం 1 ఆఫ్టర్ అంతా కూడా ప్లస్. 1 పవర్ ఆడ్ కాబట్టి దీనికి ఆపోజిట్ సింబల్ -1 కూడా ఆడే కాబట్టి దీని ఆపోజిట్ సింబల్ ఎలా అంటాం అంటే దాని అర్థం ఏమైపోయిందండి ఇక్కడ? మైనస్ ఇన్ఫినిటీ నుంచి -1 దాకా పాజిటివ్ కేస్, -1 నుంచి 1 దాకా నెగిటివ్ కేస్, 1 to ఇన్ఫినిటీ పాజిటివ్ కేస్. అంటే మనం ఈ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -1 ని ఏ విధంగా డివైడ్ చేయొచ్చు అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి -1 దాకా ఒక పార్ట్, మైనస్ నుంచి 1 దాకా ఒక పార్ట్, 1 to ఇన్ఫినిటీ అనదర్ పార్ట్. వాడు -2 నుంచి 3 అంటాడు. మైనస్ ఇన్ఫినిటీ కూడా అవసరం మనకి. సో therefore -2 to -1 this is positive. x square -1 dx minus -1 to 1 x square -1 dx ప్లస్ 1 to 3 కాదు, 1 to 5 ఇచ్చినా 1 to ఇన్ఫినిటీ ఏది ఇచ్చినా సరే 1 to 3 x square -1 dx. అంటే ఇక్కడ ఆప్షన్స్ లో -2 3 అని అన్నాడని కాదు, -2 కాదు, -2 నుంచి ఎంత అయినా సరే ఇదే కండిషన్ అవుతుంది. సో దేర్ ఫోర్ దిస్ ఇంటిగ్రేషన్ ఈస్ x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ x³ 3, 1 కి ఇంటిగ్రేషన్ -x బిట్వీన్ ద లిమిట్స్ -2 to -1, మైనస్ x స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ x³ 3,
మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ x between the limits -1 to 1. Then after x square integration x cube by 3 minus x between the limits 1 to 3. ఇక్కడ నుంచి ఆ లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేయటమే కదండి. ఈ వాల్యూ అంతా సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. అంటే ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే స్ప్లిట్టింగ్ ఎందుకు అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అన్నా ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అన్నా ఒకటే. ఎప్పుడైనా సరే మనం ఒక క్వాడ్రాటిక్ కానీ ఏదైనా ఫంక్షన్ ని 1 మైనస్ ఎక్స్ లో తీసుకునే దానికన్నా ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి నోటేషన్ లోనే తీసుకుంటాం ఎక్కువగా. సో కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 నోటేషన్ తీసుకున్నాము. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఏదైనా సరే ఇది పాజిటివ్ అవ్వాలి అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అనేది గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే ఎక్స్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ మైనస్ 1 గ్రేటర్ దాన్ 0. ఇది నెగిటివ్ అవ్వాలంటే ఇది నెగిటివ్ అవ్వాలి. అంటే ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏంటి 1 -1. ఈ -1 1 కాబట్టి 1 పవర్ ఏదైతే ఉంటుందో రైట్ మోస్ట్ అంతా కూడా పాజిటివ్. 1 కి 1 పవర్ లో ఆడ్ నెంబర్ ఉంటే ఆపోజిట్ సైన్, ఈవెన్ నెంబర్ ఉంటే సేమ్ సైన్. సో ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైన్. -1 పవర్ కూడా ఆడ్ నెంబరే కాబట్టి ఆపోజిట్ సైన్. సో ప్లస్ అయిపోయింది. సో కాబట్టి 28/3 అండి. ఓకే రైట్. సో అందుకని -1 నుంచి 1 దాకా ఈ ఫంక్షన్ నెగిటివ్, -∞ నుంచి -1 కానీ 1 to ∞ కానీ పాజిటివ్, అదే రాస్తారు. కానీ -2 నుంచి వాడు ఇచ్చాడు కాబట్టి -2 to -1 పాజిటివ్, -1 to 1 సేమ్, 1 to ∞ పాజిటివ్. దట్స్ ఆల్. సింప్లిఫికేషన్ నోట్ చేయండి. ఓకేనా వరప్రసాద్? రైట్. నెక్స్ట్ అండి. ఇది రాస్తే చెప్పండి, నెక్స్ట్ టైం నోట్ చేద్దాం. చరణ్ ఓకేనా? అన్నా వేవీ కర్వ్ మెథడ్ అనేది అంటే మళ్ళీ టైం వేస్ట్ కదన్నా మిగతా వాళ్ళందరూ కూడా. సురేష్, ఎందుకంటే అందరికి వేవీ కర్వ్ మెథడ్ అందరికి ఫస్ట్ లో మనకు తెలిసిందే ఉంటది. టైం వేస్ట్ కదా అది. అంటే x-2 హోల్ టు ద పవర్ ఆఫ్ 3, x-5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4, x-7 హోల్ టు ద పవర్ ఆఫ్ 10 ఇలాగ వచ్చింది అనుకోండి. అంటే ఫస్ట్ కార్నర్ పాయింట్స్ రాసుకోవాలి. 2, 5, 7 కార్నర్ పాయింట్స్. అసెండింగ్ ఆర్డర్ రాసుకోవాలి. 2, 5, 7. అంటే ఇక్కడ ఇన్ఫినిటీ సురేష్, ఇక్కడ -∞. అంటే ఏదైతే కార్నర్ పాయింట్ రైట్ మోస్ట్ ఆల్వేస్ పాజిటివ్. ఇక్కడ 7 పవర్ ఏముంది? 7 పవర్ ఏముంది? 17 అంటే ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఉంటే దీనికి ఆపోజిట్ సింబల్ వేసుకోవాలి. ప్లస్ కి ఆపోజిట్ సింబల్ అంటే మైనస్ కింద రాసుకోండి, ప్లస్ అన్ని అప్వర్డ్స్. నెక్స్ట్ 5 పవర్ ఏముంది? ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంది అంటే సేమ్ సింబల్, సేమ్ సైన్ అంటే మైనస్. తర్వాత 2 పవర్ ఏముంది? ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైన్, మైనస్ కి ఆపోజిట్ సైన్ అంటే ప్లస్. సో దీన్నే మనము వేవీ కర్వ్ మెథడ్ అంటాం అన్నమాట. అంటే ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ పాజిటివ్ అవుతుంది? -∞ నుంచి ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్ వెన్ x బిలాంగ్స్ టు -∞ to 2 యూనియన్ అండ్ 7 to ∞ అన్నమాట. ఓకే రైట్ సురేష్. అలాగే లెస్ దాన్ ఏ కేసులో అవుతుంది అంటే 2 నుంచి 7 దాకా. ఎప్పుడైనా సరే 5 దగ్గర కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే డినామినేటర్ లో ఏమైనా 0 అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. 5 రాయకూడదు ఇక్కడ. ఇదే కండిషన్, ఇది f(x) అనుకున్నాను అనుకోండి. f(x) <0 అన్నాడు అనుకోండి. అప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే x బిలాంగ్స్ టు 2 to 5 యూనియన్ 5 to 7 రాసుకోవాలి. అంతేగాని డైరెక్ట్ గా 2 to 7 అని రాయకూడదు. ఇట్ ఈస్ ఎ మిస్టేక్. ఎందుకు 2 to 7 రాయకూడదు అంటే 2 to 7 లో 5 అనే ఎలిమెంట్ ఉంటుంది. x ప్లేస్ లో 2 అనే సబ్స్టిట్యూషన్ 5 సబ్స్టిట్యూషన్ చేసేస్తాం అనుకోండి, ఈ పార్ట్ అంతా ఎంత అయిపోతుంది? 0 అయిపోతుంది. కాబట్టి ఆ మిడిల్ టర్మ్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా సురేష్?
ఇది బ్రీఫ్ గా ఉన్నటువంటి వేవీ కర్వ్ మెథడ్ అన్నమాట. ఓకేనా సురేష్, క్లారిటీ వచ్చిందా? రైట్ రైట్ సురేష్. ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, x belongs to 0, 5 pi by 2. Define f of x is equal to f of x is equal to 0 to x and root t sin t dt. root t sin t dt. అయితే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడు అంటే దెన్ f has local maximum and local minimum. at local maximum at అంటున్నాడు, అట్లాగే లోకల్ మినిమం ఎట్ అడుగుతున్నాడు. లోకల్ మినిమం ఎట్ అడుగుతున్నాడు. లోకల్ మాక్సిమం ఎక్కడ ఉంటుంది, లోకల్ మినిమం ఎక్కడ ఉంటుంది అనేది క్వశ్చన్. సో మీరు ఆల్రెడీ మనం ఫస్ట్ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో డిస్కస్ చేసుకున్నాం. అసలు లోకల్ మాక్సిమం లోకల్ మినిమం అంటే ఏంటి? నిజానికి ఈ ఒక కరువు గాని అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఏదో కరువు ఉంది ఇలాగా. ఈ కరువు అబ్జర్వ్ చేస్తే ఈ కరువు అంటే అర్థం ఏంటండి? ఇది అంటే దీనినే మనం మాక్సిమం అంటాం. అంటే మాక్సిమం అంటే ఇది ఇక్కడ ఈ పార్ట్ అనేది ఇది ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉంటుంది కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. అంటే లోకల్ మాక్సిమం అయినా లోకల్ మినిమం అయినా సరే ఎఫ్ డాష్ ఎక్స్ అనేది మనకి ఈక్వల్ టు 0 చేసుకోవాలి. అయితే లోకల్ మాక్సిమం ఏ పాయింట్ దగ్గర అవుతుంది, లోకల్ మినిమం ఏ పాయింట్ దగ్గర అవుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే ఇది ఇంక్రీజింగ్ కర్వ్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ అనేది ఇంక్రీజింగ్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 0. అట్లాగే ఇక్కడి నుంచి ఈ పార్ట్ అనేది డిక్రీజింగ్ కాబట్టి ఎఫ్ డాష్ ఎక్స్ అనేది లెస్ దాన్ 0. అంటే దాని అర్థం ఏంటండి? ఈ పర్టికులర్ పాయింట్ నే మాక్సిమం అంటాం, లోకల్ మాక్సిమం అంటాం. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ కి సైన్ చేంజ్ అయ్యే పాయింట్ నే మనం లోకల్ మాక్సిమం అంటాం. ఎలాగెలాగెలాగా ఎఫ్ డాష్ ఎక్స్ అనేది అసలు లోకల్ మాక్సిమం మినిమం అనేది మీకు తెలిసిందే, మరొకసారి డిస్కస్ చేస్తాను అంతే. పాజిటివ్ నుంచి నెగిటివ్ కి ఎఫ్ డాష్ ఎక్స్ యొక్క సైన్ చేంజ్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ కి చేంజ్ అయ్యే పాయింట్ నే లోకల్ మాక్సిమం అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ మాక్సిమం పాయింట్. సో మినిమం పాయింట్ అంటే ఏంటి? ఇది ఎఫ్ డాష్ ఎక్స్ అంటే డిక్రీజింగ్ కర్వ్. ఇది మళ్ళీ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి నెగిటివ్ అంటే పాజిటివ్ ఇంక్రీజెస్ అవుతుంది కాబట్టి ఒక ఫంక్షన్ ఇంక్రీజింగ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఒక ఫంక్షన్ డిక్రీజింగ్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0. అంటే ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్ కి మారింది కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ మనం లోకల్ మినిమం పాయింట్ అని మాట్లాడతాం. అంటే మనం లోకల్ మాక్సిమా లోకల్ మినిమా ఏం చేస్తే సరిపోతుందండి? ఎఫ్ డాష్ యొక్క సైన్ చేంజ్ గురించి మాట్లాడాలి. అంటే దీనికి ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఎఫ్ డాష్ ఎక్స్ అంటే అర్థం ఏంటండి? ఇక్కడ చూడండి, ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ టు రూట్ టీ ఇంటూ సైన్ టీ డిటి. అంటే న్యూటన్ లైబ్నిజ్ థీరం ఎఫ్ డాష్ ఎక్స్ అప్లై చేసేసేయండి. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇది రూట్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అండ్ ఎక్స్ కి డెరివేటివ్ 1 అండ్ మైనస్ 0. ఎలాగ కాన్స్టెంట్ 0 కాబట్టి 0. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ 0 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు 0 టు 5 pi by 2. అంటే రూట్ ఎక్స్ అనేది పాజిటివ్. అంటే సైన్ ఎక్స్ ఎక్కడ 0 అవుతుంది నిజానికి అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎన్ పై దగ్గర 0 అవుతుంది. ఇప్పుడు మనం ఇది అబ్జర్వేషన్ చేయండి. ఎక్స్ బిలాంగ్స్ టు 0 టు 5 pi by 2 అంటే ఇంటర్వల్ ఎలా కన్సిడర్ చేయాలండి? 0 టు 5 pi by 2 అంటే ఎలా రాయొచ్చు మనం? 2π ప్లస్ 5 by 2 గా రాయొచ్చు. 2π ప్లస్ 5 by 2. అయితే ఎఫ్ డాష్ ఎక్స్ లో సైన్ ఎక్స్ ఉంది అంటే రూట్ ఎక్స్ ఎట్లాగో పాజిటివే కాబట్టి అక్కడ సైన్ చేంజ్ గురించి మాట్లాడలేము. సైన్ చేంజ్ మాట్లాడాలంటే సైన్ ఎక్స్ సైన్ చేంజ్ మాట్లాడాలి. సైన్ ఎక్స్ సైన్ చేంజ్ ఎట్లా అవుతుంది? సైన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0 వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, π. సైన్ ఎక్స్ ఏ కేసులో నెగిటివ్ అవుతుంది? sin x is less than 0 when x belongs to
పై టు 2π అంతే కదండి. ఎందుకంటే ఫస్ట్ 2 క్వాడ్రంట్ లో సైన్ పాజిటివ్, సెకండ్ థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ నెగిటివ్. అంటే ఇక్కడ సైన్ చేంజ్ గురించి మాట్లాడాలంటే f'(x) యొక్క సైన్ చేంజ్ 0 నుంచి π గురించి ఒకసారి మాట్లాడాలి, తర్వాత 2π గురించి మాట్లాడాలి. ఇది 2π + π/2 కాబట్టి π/2 వరకు మాట్లాడచ్చు. చూడండి, సైన్ x అనేది పాజిటివ్ ఎక్కడ 0 నుంచి π దాకా, సైన్ x నెగిటివ్ π నుంచి 2π దాకా నెగిటివ్, మళ్ళీ 2π నుంచి π/2 దాకా అది ఏమైపోయిందండి పాజిటివ్. అంటే సైన్ f'(x) యొక్క సైన్ చేంజ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ దాకా వచ్చింది కాబట్టి f'(x) సైన్ చేంజ్ పాజిటివ్ నుంచి నెగిటివ్ వస్తే లోకల్ మాక్సిమం at x = π. f'(x) సైన్ చేంజ్ నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వచ్చింది ఏ పాయింట్ దగ్గర, 2π దగ్గర. సో దిట్ ఈస్ లోకల్ మినిమం. సో దేర్ ఫర్ అదే రాయండి, f'(x) సైన్ చేంజ్ sign change from positive to negative at x = π కాబట్టి therefore f has local maximum at x = π అంటే local maximum. Similarly f'(x) sign change from negative to positive at x = 2π. Therefore f has local minimum at x = 2π. Note చేయండి. క్లియర్గా ఉంటుందండి. సాయి ఆకాష్, ఇప్పుడు ఓకేనా? రైట్. నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ అండి, రాస్తారండి, మెసేజ్ చేయండి అమ్మ రాసిన వాళ్ళు. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ f is a mapping from real numbers to real numbers and g is a mapping from real numbers to real numbers, continuous on closed continuous functions. Then asking integration -π/2 to π/2 f of x plus f of minus x into g of x minus g of minus x minus g of minus x dx. So how to solve this is, let us see. ఇది దీని యొక్క ఇంటిగ్రేషన్, దీని యొక్క వాల్యూ అడిగాడండి. ఈ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే π,
సెకండ్ కండిషన్ 2π, థర్డ్ కండిషన్ -1, ఫోర్త్ కండిషన్ 0 అంటున్నాడు. ఎట్లా అంటే మన ఇమీడియట్ గా ఎప్పుడైనా -a నుంచి a వరకు ఇచ్చాడు అంటే ఆ ఫంక్షన్ ఇమీడియట్ గా చెకింగ్ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ చెకింగ్ చేయాలి. సో h of x is equal to f of x plus f of minus x into g of x minus g of minus x కదండి. ఇప్పుడు h of minus x సబ్స్టిట్యూషన్ చేయండి, అంటే x ప్లస్ లో మైనస్ x అంటే f of minus x plus f of x into g of minus x minus g of x. ఈ 2 టర్మ్ లో మైనస్ ని కామన్ తీసేసాం అనుకోండి, అంటే f of x plus f of minus x into g of x minus g of minus x. అంటే దాని అర్థం ఏంటి, ఇదంతా h of x కి ఈక్వల్ కాబట్టి మైనస్ h of x. therefore h of x is an odd function. ఆడ్ ఫంక్షన్ అంటే కండిషన్ ఏమవుతుందండి, దట్ ఇంటిగ్రల్ బికమ్స్ 0. నోట్ చేయండి. రైట్, అన్న మిగిలిన వాళ్ళు కూడా మెసేజ్ చేయాలండి, కంప్లీట్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. చరణ్ ఓకేనా, క్లియర్ గా కనబడుతుందా? సాయి ఆకాష్ 2, try this. So coming to the next one, see this integration of if g of x is equal to 0 to x cos power 4t dt, then asking g of x plus pi. So what is the value of g of x plus pi? Option A, g of x minus g of pi. Option B, g of x by g of pi. And option C, g of x. Option D, g of x plus g of pi. ఇది క్వశ్చన్ ఇచ్చాడండి, దీన్ని ఎట్లా చేస్తామో ఒకసారి చూడండి. అంటే g of x కండిషన్ ఇచ్చాడు, అంటే g of x కండిషన్ అంటే దాని అర్థం ఏంటండి, ఇక్కడ g of x కండిషన్ కాబట్టి g of x plus pi కన్సిడర్ చేయండి. g of x plus pi అంటే x ప్లేస్ లో x plus pi అని అర్థం. సో 0 to x plus pi cos power 4t dt. ఈ 0 to x plus pi ని స్ప్లిట్ అప్ చేయాలి. ఎట్లాగా, 0 to x గాను, ఎందుకంటే 0 to x మనకి తెలుసు g of x అని, కాబట్టి 0 to x cos power 4t dt ప్లస్ x నుంచి x plus pi, x to x plus pi cos power 4t dt. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నామండి, a to a plus t f of x dx కాస్త ఏమైపోతుందండి మనకి 0 to t f of x dx. ఇప్పుడు f of x అనేది ఫండమెంటల్ పీరియడ్ t అయితే, f of x యొక్క పీరియడ్ t అయితే a to a plus t is equal to 0 to t f of x dx. అంటే ఇక్కడ cos power 4t మనకి పీరియడ్ ఎంత అన్న, ఇక్కడ మనకి cos power 4t పీరియడ్ ఈజ్ 5, ఎందుకంటే ఈవెన్ పవర్ లో ఉంటే పీరియడ్ పై, కాబట్టి ఇక్కడ పీరియడ్ పై ఉంది కాబట్టి మనం స్ప్లిట్ అప్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ 0 to x cos power 4t dt is nothing but g of x. This is g of x plus 0 to pi cos power 4t dt. అంటే 0 to g of x అంటే 0 to x cos power 4t dt.
x ప్లస్ లో పై సబ్స్టిట్యూషన్ చేస్తే ఇదే కదండి. సో g of x ప్లస్ g of నోట్ చేయండి అమ్మ. g of x plus pi is equal to, this is the condition. Right. కంప్లీట్ చేసిన వాళ్ళు మెసేజ్ చేయండి అమ్మా. గంగాసాగర్, right. Coming to the next one. Try this. Let g of x is equal to, let g of x is equal to integration 0 to x f of t dt and 1 by 2 less than or equal to f of t less than or equal to 1, where for x belongs to 0, for t belongs to 0 comma 1. For t belongs to 0 comma 1 and 0 less than or equal to f of t less than or equal to 1 by 2, where t belongs to 1 comma 2, then they asking g of 2 satisfies. g of 2 satisfies అడిగాడండి. అంటే ఆప్షన్ 1 by 2 less than or equal to g of 2 less than or equal to 3 by 2, sum minus 3 by 2 less than g by 2 less than 1 by 2, ఇట్లా ఆప్షన్స్ అడిగాడండి. ట్రై దిస్. అంటే g of x is equal to 0 to x f of t dt 1 by 2 less than or equal to f of t less than or equal to 1 when t belongs to 0 comma 1. ఇది కండిషన్ అడిగారు. మనం మీన్ వాల్యూ థీరం గురించి డిస్కస్ చేసాం. సో వాట్ ఈజ్ మీన్ వాల్యూ థీరం? సో ద మీన్ వాల్యూ థీరం ఈస్ if m less than or equal to f of x less than or equal to m, then కండిషన్ ఏంటండి? రెండు వైపులా a to b ఇంటర్చేంజ్ చేసేస్తే m of b minus a less than or equal to a to b f of x dx less than or equal to capital M into b minus a. కండిషన్ ఏంటండి ఇది? స్మాల్ m into b మైనస్, అంటే స్మాల్ m less than or equal to f of x less than or equal to capital M అయినప్పుడు MVT మీన్ వాల్యూ థియరం అప్లై చేస్తాం. MVT less than or equal to f of x less than or equal to capital M a to b. ఫస్ట్ కండిషన్ ఏమన్నారండి వాడు? t belongs to 0 comma -2 1 by t less than or equal to f of t less than or equal to 1. అంటే 0 to 1 ఇంటర్వల్ కాబట్టి f of t dt. ఇది f of t అన్నప్పుడు దీని అర్థం ఏంటండి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 1 by 2 ఇంటూ b మైనస్ a అంటే 1 మైనస్ a. ఇక్కడ ఏంటి అర్థం అండి? 1 ఇంటూ b మైనస్ a అంటే 1 మైనస్ 0. దిస్ ఈజ్ కండిషన్ నెంబర్ 1. ఇక కండిషన్ నెంబర్ 2, t బిలాంగ్స్ టు 1 కామా 2. ఆ కండిషన్ లో f of t ఏమవుతుంది? 0 less than or equal to f of t less than or equal to 1 by 2. మళ్ళీ ఇక్కడ g 1 to 2 కాబట్టి 1 to 2 f of t dt less than or equal to 1 by 2 into 2 minus 1, which is less than or equal to 0 into 2 minus 1. This is condition 2. ఈ రెండు యాడ్ చేయండి అమ్మా. ఈ రెండు యాడ్ చేస్తే 1 plus 2. ఇది 0 plus 1 by 2 అంటే 1 by 2 plus 0 less than or equal to 0 to 1 f of t dt plus 1 to 2 f of t dt less than or equal to 1 by 2 plus 1 కాబట్టి 1 plus 1 అంటే 3 by 2. నిజానికి 0 to 1 1 to 2 అంటే 0 to 2 రాయచ్చా లేదండి?
So 1/2 less than or equal to 0 to 2 f of t dt less than or equal to 3/2. మనకి g(2) సాటిస్ఫై అన్నాడు. g(2) సాటిస్ఫై అన్నాడు అంటే x ప్లేస్ లో 2 సబ్స్టిట్యూషన్ చేసి ఇదే కదండి. సో దిస్ ఇంప్లైస్ 1/2 less than or equal to g(2) less than or equal to 3/2. So this is the condition. Since g of x is equal to 0 to x f of t dt. బాగుందా సమ్? ఇది మీన్ వాల్యూ థియరం కి రిలేటెడ్ గా ఉన్నటువంటి సమ్. బాగుందన్న రాహుల్, థ్యాంక్ యూ. నోట్ చేయండి. రైట్. రైట్, నోట్ చేయండి అమ్మా. శివమణి రాసేసావా? థ్యాంక్ యూ బాబు. చరణ్, రైట్, నోట్ చేస్తారండి? నోట్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. పృథ్వీ రాయమ్మా. ఇక్కడ మీన్ వాల్యూ థియరం అప్లై చేస్తాం. అంటే స్మాల్ m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ x యొక్క మినిమం వాల్యూ స్మాల్ m క్యాపిటల్ m అయితే దానికి ఇంటిగ్రల్ పార్ట్ గాని ఉన్నట్లయితే స్మాల్ m ఇంటూ b మైనస్ a అండ్ క్యాపిటల్ M ఇంటూ b మైనస్ a అని అర్థం. ఫస్ట్ కండిషన్ t 0 కి 1 కి ఇచ్చాడు కాబట్టి 1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు f ఆఫ్ t లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. దీనికి మినిమం వాల్యూ అంటే ఈ ఇంటర్వల్ తీసుకోవాలి 1 to 0 అంటే 1/2 ఇంటూ 1 మైనస్ 0. ఇక్కడ 1 ఇంటూ 1 మైనస్ 0. సో దేర్ ఫోర్ సిమిలర్ కేస్ అనేది 1,2 కేస్ అన్నమాట. ఆ కండిషన్ లో f ఆఫ్ t ఇచ్చాడు కాబట్టి మళ్ళీ 1 to 2 అప్లై చేస్తే 0 ఇంటూ 2 మైనస్ 1 1/2 ఇంటూ 2 మైనస్ 1. ఈ 2 యాడ్ చేస్తేనే మనకు వచ్చేసింది g ఆఫ్ 2 అనమాట. ఓకేనండి, రైట్. సో ట్రై దిస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ f of x is equal to e power cos x sin x when mod x less than or equal to 2 is equal to 2 otherwise is equal to 2 otherwise, then asking question minus 2 to 3 f of x dx value. What is the value of minus 3 to 2 f of x dx value? Say this, do this, try this. సో మనకి ఇక్కడ కండిషన్స్ ఇంటర్వల్ లో ఇచ్చాడు. అంటే ఇంటర్వల్ ఇచ్చాడంటే మాడ్యులస్ కాన్సెప్ట్ లాగే అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్స్ ని రాయండి. ఏంటి ఫంక్షన్ ఇచ్చాడండి ఇక్కడ? f of x is equal to e power cos x into sin x. నిజానికి mod x less than or equal to 2 అన్నా minus 2 less than or equal to x less than or equal to 2 అన్నా ఒకటే కదండి. ఎందుకంటే mod x less than or equal to 2 అన్నా ఇదన్నా ఒకటే. 2 అదర్వైజ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే -2 కి 2 కి తప్ప మిగతా టెర్మినాలజీ అంతా కూడా 2 అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఇది -2 2 కాకుండా మిగతాదంతా కేసులో ఈ కేసులోనే 2a, ఈ కేసులోనే 2a, ఈ కేసులో మాత్రమే ఈ కండిషన్ అనమాట. e పవర్ cos x ఇంటూ sin x. మిగతా అన్ని కేసుల్లోనే 2a అని దాని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ దీన్ని స్ప్లిట్టింగ్ చేయండి. ఇంటిగ్రేషన్ -2 to 3 f of x dx can be written as -2 to 2. ఎందుకు 2 వరకే తీసుకోవాలంటే అంతవరకు ఈ ఫంక్షన్ ఉంది కాబట్టి f of x dx
ప్లస్ 2 నుంచి 3 దాకా f of x dx. సో దిస్ ఇంప్లైస్ minus 2 to 2 fx అంటే e power cos x into sin x dx plus 2 to 3 f of x అంటే అదర్ కేసెస్ లో ఆ వాల్యూ 2 dx. మనకి ఎప్పుడైనా సరే -2 నుంచి 2 ఉన్నది అంటే ఇమీడియట్ చెకింగ్ ఏంటి అంటే మనకి ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ అనేది చెక్ చేయాలి. సో ఇది ఆల్రెడీ ఇది ఈవెన్ ఫంక్షన్, ఇది ఈవెన్, ఇది ఆడ్, కాబట్టి ఓవరాల్ గా ఏ ఫంక్షన్ అయిపోతుందండి, ఇది ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ అంటే ఆ వాల్యూ ఎంత అండి, 0. ఇక్కడ ప్లస్ 2x కదా, అంటే 2x బిట్వీన్ ద లిమిట్స్ 2 to 3, అంటే దాని అర్థం ఏమైపోయిందండి, 2 into 3 minus 2 అంటే 2. Therefore I is equal to 2. That's all. నోట్ చేయండి అమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగానే చేస్తున్నారు. గుడ్. I is equal to పృథ్వీ కేదార్. గుడ్. ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ మీద ఎన్ని క్వశ్చన్స్ జనరేట్ చేయొచ్చండి, అది ఈ క్వశ్చన్ ఇలాగే అడగాల్సిన నెసెసిటీ లేదు. అంటే ఆ పర్టికులర్ ఇంటర్వల్లో, అంటే ఇక్కడ -2నే ఇవ్వాల్సిన అవసరం, -∞ నుంచి ఇవ్వచ్చు, 3 తర్వాత కూడా ఇవ్వచ్చు, మరి ఎన్ని క్వశ్చన్స్ అయినా సరే చేయొచ్చు అనమాట. ఓకే శరణ్, రైట్, కరెక్ట్. రైట్, ట్రై దిస్. So coming to the next one. Try this. So the value of f of x is differentiable. F of x is the differentiable function, and integration 0 to t square f of x dx is equal to 2 by 5 t power 5. Then they are asking question f of 4 by 5, 4 by 25 value. What is f of 4 by 25 value? ఇది చేయండి అమ్మా, ఎలా చేస్తాము అంటే డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అన్నాడు, టీ స్క్వేర్ లో అడిగాడండి, అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఇంటిగ్రేషన్ 0 to t square f of x dx is equal to 2 by 5 t power 5. అంటే మీనింగ్ ఏంటండి ఇక్కడ, దిస్ కెన్ బి టేకెన్ యాజ్, అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అంటున్నాడు, రైట్ హ్యాండ్ సైడ్ టీ లో ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టీ లో ఉండాలి అంటే ఒకటే పొజిషన్, డిఫరెన్షియేషన్. మనం న్యూటన్స్ లైబ్నిజ్ థీరం. వాట్ ఈజ్ న్యూటన్స్ లైబ్నిజ్ థీరం? ఇంటిగ్రేషన్ f of x is equal to ax to bx, f of x dx అయితే కండిషన్ ఏంటండి, f of అప్పర్ లిమిట్ ఇంటూ అప్పర్ లిమిట్ డెరివేటివ్ మైనస్ f of లోవర్ లిమిట్ ఇంటూ లోవర్ లిమిట్ డెరివేటివ్. అంటే ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ f of t స్క్వేర్ ఇంటూ t స్క్వేర్ కి డెరివేటివ్ 2t మైనస్ f of 0 ఇంటూ 0 కి కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t, 2 by 5 ఇంటూ t పవర్ 5 కి ఇంటిగ్రేషన్ డెరివేటివ్ 5t పవర్ 4, 5 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది xfx అండి, x రాసుకోండి అమ్మ, xfx అంటే f of t స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయిపోతుంది, t పవర్ 4 by t క్యూబ్ అంటే t అయిపోయింది. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి, f of 4 by 25 వాల్యూ హౌ మచ్ అడిగాడు. అంటే ఇక్కడ t స్క్వేర్ కెన్ బి కన్క్లూడ్ దట్ 4 by 25 అయితే
t వాల్యూ ఎంత అవుతుందండి 2/5. సో దేర్ ఫోర్ f of 4/25 is equal to t, which is equal to 2/5. నోట్ చేయండి అమ్మ. హితేష్ మిస్టేక్ అమ్మా, హితేష్ 8/125 కాదు, ఎందుకంటే ft² is equal to t కదా హితేష్. t² అంటే 4/25, అప్పుడు t ఎంత అవుతుంది? ఇది 2/5 హోల్ స్క్వేర్ కదా. సో 2/5 హోల్ స్క్వేర్ కాబట్టి t ప్లేస్ లో 2/5 అని ఉంటుంది అనమాట. ఓకేనా హితేష్? యూ డిడ్ మిస్టేక్. ఓకే, రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రాస్తే మెసేజ్ చేయండి నాన్న. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. Try this. Integration -2 to 0 x cube plus 3x square plus 3x plus 3 3x plus 3 plus x plus 1 into cos x plus 1 cos x plus 1 dx. What is the value? అంటే ఈ వాల్యూ అడుగుతున్నాడండి. హౌ టు డూ దిస్ వన్? ఎలా చేస్తామండి ఇది? సో రైట్ దిస్. అంటే ముందుగా దీనిని ఎట్లా రాయొచ్చు అంటే ఇంటిగ్రేషన్ -2 to 0 x క్యూబ్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఉంది కాబట్టి, అంటే x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఒక దగ్గర ప్లస్ 2 ఒక దగ్గర రాసుకున్నాం అనుకోండి. సో ప్లస్ x ప్లస్ 1 ఇంటూ cos ఆఫ్ x ప్లస్ 1 dx. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ -2 to 0 x ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 2. అంతే కదండి, x ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 2. దెన్ వీ హ్యావ్ టు రైట్ x ప్లస్ 1 ప్లస్ x ప్లస్ 1 ఇంటూ కాస్ ఆఫ్ x ప్లస్ 1 dx. ఇప్పుడు మనం దేనిని t అనుకోవాలండి? ఇక్కడ చూడండి, a to b f ఆఫ్ x dx ని ఎలా రాయొచ్చండి? a to b f ఆఫ్ a ప్లస్ b మైనస్ x కదా. అంటే ఇక్కడ -2 ప్లస్ 0 మైనస్ x టెన్స్ టు -2 మైనస్ x రాయచ్చే లేదండి x ప్లేస్ లో. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ -2 to 0 మైనస్ x -2 ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 2 ప్లస్ మైనస్ x -2 ప్లస్ 1 ఇంటూ కాస్ ఆఫ్ -x -2 ప్లస్ 1 dx. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఇప్పుడు ఇది ఎంత అయిపోయిందండి? ఇది మైనస్. సో దిస్ ఈస్ కెన్ బి రిటన్ యాజ్ -2 to 0 మైనస్ ఆఫ్ x ప్లస్ 1 హోల్ క్యూబ్ ప్లస్ 2. ఇక్కడ కూడా మైనస్ ని కామన్ తీసేస్తే x ప్లస్ 1 ఇంటూ ఇదేమవుతుందండి? -x -1 అంటే కాసుల్లో అంటే కాస్ ప్లస్ థీటా అన్నా కాస్ ఆఫ్ మైనస్ థీటా అన్నా కాస్ థీటా. సో దిస్ ఇస్ ద కండిషన్. ఇప్పుడు దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2 అండి, ఇది ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దామండి. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ఇంప్లైస్, అప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ i ప్లస్ i అంటే 2i is equal to -2 to 0. ఇక్కడ x ప్లస్ 1 హోల్ క్యూబ్ x ప్లస్ 1 హోల్ క్యూబ్ క్యాన్సిల్, దిస్ క్యాన్సిల్. అంటే 2 ప్లస్ 2 అంటే 4 కదండి. dx అంటే 4 dx -2 to 0x అంటే 2 1s are 2 2s are. So I is equal to x between the limits -0 to -2. So the conclusion is 2x. So 2 into plus 2.
నోట్ చేయండి అమ్మా. బాబు సీను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం కదమ్మా. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ లో కావాలంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే శ్రీను, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే లాస్ట్ లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే రైట్. నాన్న ఇది రాసేస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నాన్న మిగతా వాళ్ళందరూ మెసేజ్ చేయండి నాన్న, కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అందుకని. మాక్సిమం మెసేజ్ చేస్తే కన్వీనియంట్ గా ఉంటుంది కదండి. రైట్. ఓకే అబ్బాయి. Try this. Limit x tends to pi by 4. Integral part of 0 to integral part of 2 to secant square x. Integral part of secant square x to 2. F of t dt. F of t dt by f of t dt by x square minus pi square by 16. What is the value? ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడండి. How to solve this is, let us see. అంటే ఈ వాల్యూ ఏంటనేది క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే మనం లిమిట్స్ కాన్సెప్ట్ ఎప్పుడు వాడినా సరే ఎల్ హాస్పిటల్ రూల్ వాడతాం. సో ఎల్ హాస్పిటల్ రూల్ అన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏమవుతుందండి, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫంక్షన్ ఉన్నది అంటే న్యూటన్ లైబ్నిజ్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 4. ఇక్కడ ఎఫ్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్, అగైన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ కి డెరివేటివ్ 2 secant x, again secant x की derivative secant x tan x by x square की derivative 2x dx అంతే. ఇప్పుడు మనం x ప్లస్ లో పై బై 4 ని సబ్స్టిట్యూషన్ చేయండి. అంటే secant పై బై 4 అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ √2, tan పై బై 4 అంటే ఇట్స్ వాల్యూ ఈజ్ 1. సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. అంటే f ఆఫ్ secant స్క్వేర్ పై బై 4 అంటే f ఆఫ్ 2 క్యాన్సిల్, secant పై బై 4 అంటే √2, అంటే secant స్క్వేర్ పై బై 4 అంటే 2, tan పై బై 4 అంటే 1 బై x అంటే పై బై 4. సో దట్ ఈస్ ఈక్వల్ టు 8 బై పై ఎఫ్ ఆఫ్ 2. 8 బై పై ఎఫ్ ఆఫ్ 2 నోట్ చేయండి. 8 బై పై ఎఫ్ ఆఫ్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రాయండి. జస్ట్ limit extends to 0. Limit extends to 0, 1 by x cube, 0 to x t into ln of 1 plus t, ln of 1 plus t by t power 4 plus 4 dt. ఇది ఒకసారి చేయండి.
Coming to the next one అండి. So answer 0 అది మేబీ ఆన్సర్ ఎంత అన్నదా ఒకసారి చెప్తాను. 1 minute. Answer 1/12 is the right answer. 1/12, Shashkiran, you are right. 1/12 is the right answer. Right అండి. Coming to the next one. Integration of root ln2 root ln3 x sin x square by x sin x square sin x square plus sin of ln6 minus x square dx. So what is the value? అంటే it is the integral value they asking. అంటే put x square ని t అనుకోండి. అంటే 2x dx is equal to dt. అంటే x dx is equal to ఏమైపోయిందండి dt by 2. సో లిమిట్స్ అబ్జర్వేషన్ అంటే x is equal to root ln t అయినప్పుడు t అంటే x స్క్వేర్ కాబట్టి ln2. అట్లాగే x is equal to root ln3 అంటే t వాల్యూ ln3. ఇది లిమిట్స్ యొక్క కాంబినేషన్. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేయండి. I is equal to root ln2 ని t లో కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ln2 ఇది ln2. sin x స్క్వేర్ ని t అనుకున్నాం కాబట్టి sin t, x dx అంటే dt by 2 by sin x స్క్వేర్ అంటే sin t ప్లస్ sin ఆఫ్ ln6 మైనస్ x స్క్వేర్ అంటే t. ఇది ఏ ప్యాటర్న్ లో వచ్చేసిందండి ఇప్పుడు? దిస్ ప్యాటర్న్ కెన్ బి రిటన్ యాజ్ a to b f of x by f of x plus f of a plus b minus x dx. అంటే దీనికి ఫార్ములా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. f of x by this అన్నా f of a plus b minus x this అన్నా 1/2 of upper limit minus lower limit అంటే 1/2 of b minus a. అంటే ఇక్కడ a వాల్యూ ఎంత వస్తుందండి ln2, b వాల్యూ ln3. So this can be written as 1/2 into this is nothing but 1/2 ఇక్కడ ఒకటి ఉంది ఇంకొక 1/2 is equal to ln2 minus ln3. అంతే కదండి? ln3 minus ln2. So 1/4 ln3 by 2. Note చేయండి. మెసేజ్ చేయాలండి. నోటెడ్. నెక్స్ట్ అండి, అందరూ మెసేజ్ చేయాలన్నా. మెసేజ్ చేస్తే దాన్ని ఈజీ కదా. రైట్. 1/4 ln. Coming to the next one. See this. Yeah, let f dash x is equal to f dash x is equal to f dash x is equal to 192 x cube by 2 plus sin power 4 pi x.
and for all x belongs to real numbers and f of 1 by 2 is equal to 0 and m less than or equal to 1 by 2 to 1 f of x dx less than or equal to capital M, then small m and capital M value they ask. What is small m and capital M? Possible values of small m and capital M అడుగుతున్నాడు. అంటే ముందుగా ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రావాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా వస్తుంది అంటే దీనికి ఇంటిగ్రేషన్ కట్టాలి. దీనికి ఇంటిగ్రేషన్ కట్టాలి అంటే ముందుగా దీని యొక్క రేంజ్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఆ రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూడండి. సో ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 192x క్యూబ్ బై 2 ప్లస్ సైన్ పవర్ 4 పై ఎక్స్ అంటే ముందుగా దాని అర్థం ఏంటండి ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ పవర్ 4 పై ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే దాని మీనింగ్ ఏంటి? 0కి 1కి మధ్యలో సైన్ ఉంటుందని అర్థం. ఎందుకంటే సైన్ ఈవెన్ కేసులోనే మాత్రమే 0కి 1 ఉంటుంది, లేదా సైన్ ఆడ్ కేసు అంటే -1 వస్తుంది. కానీ సైన్ పవర్ లో ఈవెన్ ఉంది కాబట్టి 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సైన్ పవర్ 5x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. రెండు వైపులా 2 యాడ్ చేసామనుకోండి అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ప్లస్ సైన్ పవర్ 4 పై ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ 2 అంటే 3. వీటికి రెసిప్రోకల్ అంటే దీనికి రెసిప్రోకల్ అంటే ఇన్ఈక్వాలిటీ సైన్ చేంజ్ అవుతుంది. 1/3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ప్లస్ సైన్ పవర్ 4x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2. కానీ మనకు కావాల్సింది ఏంటి? 192x క్యూబ్. సో 192x క్యూబ్ బై 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 192x క్యూబ్ బై 2 ప్లస్ సైన్ పవర్ 4 పై ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 192x క్యూబ్ బై 2 అంటే 3 1s are 364s are 2 1s are 296s are. అంటే మీనింగ్ ఎక్కడి నుంచి ఈ 192 అంటే ఎఫ్ డాష్ ఎక్స్ దేని మధ్యలోకి వచ్చేసిందండి? ఇది 64x క్యూబ్. దిస్ ఈస్ 64x క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 96x క్యూబ్. ఇదే కదండి. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ చూద్దామండి. అంటే 64x క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 96x క్యూబ్. కానీ మనకి ఎఫ్ ఆఫ్ 1/2 అంటున్నాడండి. ఎఫ్ ఆఫ్ 1/2 అంటే ఇంటిగ్రేషన్ చేసాము అంటే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కావాలి కాబట్టి ఇంటిగ్రేషన్ 1/2 నుంచి ఎక్స్ వరకు తీసుకోవాలి. ఎందుకు 1/2 నుంచి ఎక్స్ వరకు తీసుకోవాలి? ఎఫ్ డాష్ ఎక్స్ ఎక్స్ పోవాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వరకు రావాలి కాబట్టి 1/2x లిమిట్స్ 64x క్యూబ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 ఇంటూ x ఎఫ్ డాష్ ఎక్స్ dx లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2x 96x క్యూబ్ dx. ఎందుకు అంటే ఈ ఇంటిగ్రేషన్ ఇది పోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది మైనస్ ఎఫ్ ఆఫ్ 1/2. ఎఫ్ ఆఫ్ 1/2 వాల్యూ 0 ఇచ్చాడు కాబట్టి మనకి కన్వీనియంట్ గా మనకి క్యాలిక్యులేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి అమ్మా. 64 ఇంటూ ఎక్స్ క్యూబ్ కి ఇంటిగ్రేషన్ x పవర్ 4/4 బిట్వీన్ ద లిమిట్స్ 1/2 కామా x 4 1s are 4 16s are లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x మైనస్ ఎఫ్ ఆఫ్ 1/2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 96 ఇంటూ x పవర్ 4/4 బిట్వీన్ ద లిమిట్స్ 1/2 కామా x 4 1s are 4 24s are. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటండి? 16x పవర్ 4 మైనస్ 1/16 16 క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ 1/2 అంటే 0. ఎట్లాగా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం కాబట్టి 24x పవర్ 4 మైనస్ 1/2 సబ్స్టిట్యూషన్ చేస్తే 16. 24 లో 24/16 అంటే 3/2. ఇది నోట్ చేయండి అమ్మా. నెక్స్ట్ కంటిన్యూషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు అంటే
మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్వశ్చన్ అడగల. 1/2 కి 1 కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అడుగుతున్నాడు. ఇంకా ఉంది, ఇది రాయండి. అప్పుడు ఏం చేస్తే సరిపోతుంది? 1/2 1 ఇంటిగ్రేషన్ 1/2 1 అప్లై చేస్తే ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. నోట్ చేయండి అమ్మా. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎఫ్ డాష్ ఎక్స్ ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ 1/2 అనేది 0 ఇచ్చాడు. అంటే ఈ వాల్యూ అనేది m లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ M అయితే వాట్ ఈస్ స్మాల్ m, వాట్ ఈస్ క్యాపిటల్ M అన్నాడు. ముందుగా దీని యొక్క రేంజ్ ని ఫైండ్ అవుట్ చేశాను. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఎందుకంటే సైన్ పవర్ ఈవెన్ నంబర్ అనేది 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. డినామినేటర్ 2 యాడ్ చేస్తాం, తర్వాత రెసిప్రోకల్ లో ఉండాలి. తర్వాత చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ అని ఈ రెండిట్ల మధ్యలో ఉంది. మనకి 1/2 అనేది 0 అన్నాడు కాబట్టి x2 1/2 తీసుకున్నాను. అప్పుడు ఇది వచ్చింది సింప్లిఫికేషన్ చేస్తే. ఇది నోట్ చేయండి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నోట్ చేశాక చెప్పండి. మెసేజ్ చేయండి అమ్మా. సో ఇప్పుడు ఫైనల్ గా ఏమొచ్చిందండి ఇక్కడ చూడండి. ఇక్కడ దిస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 to 1 16x power 4 minus 1 dx less than or equal to 1/2 to 1 f of x dx less than or equal to 1/2 to 1 x power 24 x power 4 minus 3/2. దీని సింప్లిఫికేషన్ చేయటమే కదండి. ఇది సింప్లిఫికేషన్ ఎట్లా చేస్తాను? మామూలు ఇంటిగ్రేషన్ చేసేటమే కానీ. సో దిస్ ఇజ్ ఈక్వల్ టు 16x power 5/5 minus x between the limits 1/2 to 1 less than or equal to, మనం క్యాలిక్యులేషన్ చేయాల్సిందే కదండి. f of x dx less than or equal to 24x power 5/5 minus 3x/2 between the limits 1/2 to 1. ఇదే కదండి. సబ్స్టిట్యూషన్ చేసుకొని చేయగలరా? ఇది ఎంత వచ్చిందండి? 13/5 22/5. 13/5 less than or equal to 1/2 to 1 f of x dx less than or equal to 22/5 వచ్చిందంటే ఒకసారి చెక్ చేయండి. అంటే పాజిబుల్ వాల్యూస్ అడిగాడు అనుకో, 13 కరెక్టేనండి. చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి 16/5 ఇంటూ 1 minus 1/2 అంటే 31/32 మైనస్ ఆఫ్ ఇక్కడ ఎంత అండి? 24/5 ఇంటూ 1 minus 31/32 మైనస్ 3/2 ఇంటూ 1/2. ఈ వాల్యూ ఎంత వస్తే అంత, ఈ ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత అయితే అంత. స్మాల్ m అండ్ క్యాపిటల్ M. 16 1s are 16 2s are 8 3s are 8 4s are కదా. అంటే ఇది ఎంత అండి? ఇది 10 కదా. 2 క్యాన్సిల్ అయిపోతే 31 minus 5 అంటే 26/10 అమ్మా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1/2 to 1 f of x dx
లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుందండి? ఇది 4 కాబట్టి 31 3s ఆర్ 93 మైనస్ 15 అంటే 8 78/20 ఇది ఆన్సర్. అంటే స్మాల్ m is equal to 13/5, క్యాపిటల్ M is equal to 39 కదా, 39/10. ఇది అక్కడ ఎవరో మిస్టేక్ చేసినట్టుకున్నారు, ఒకసారి చూడండి. నోట్ చేయండి అమ్మా. బాగుందా సమ్ము? ఎయిటీన్ బై 5 రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే క్రాంతి, రైట్. నోట్ చేయండి అమ్మా. కంప్లీట్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ సమ్ నోట్ చేద్దాం. మెసేజ్ చేయాలండి మిగతా వాళ్ళు కూడా. మరి మిగతా వాళ్ళు మీరు రాయలేదని మెసేజ్ చేస్తున్నారు. కొంచెం ఒక మినిమం ఒక 10 to 15 మెంబర్స్ అయినా చేస్తే దెన్ ఈజీ కదా. ఓకేనండి, రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, లెట్ us see. అంటే ఈ పార్షియల్ దీనిలో ఎట్లా చేద్దాం అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది ఎట్లా చేస్తారు దీనిలో ఏంటి? డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో అంటే -π/2 to π/2 x² ప్లస్ లాగరిథమ్ ఆఫ్ ద బేస్ e π ప్లస్ x/π - x బిట్వీన్ ద లిమిట్స్ cos x dx అండి. cos x into dx. How to solve this is, let us see. అంటే -π/2 to π x² logarithm of π plus x by π minus x. This is can be written as I is equal to -π/2 to π/2 x² cos x dx plus logarithm of అంటే again -π/2 to π/2 logarithm of π plus x by π minus x, π plus x by π minus x into cos x dx. అంటే ఇది ఖచ్చితంగా cos x అనేది ఈవెన్ ఫంక్షన్, x² కూడా ఈవెన్ ఫంక్షనే కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ అన్నప్పుడు -π/2 to π/2 అంటే ఎప్పుడైనా -a నుంచి a వచ్చిందంటే ఫస్ట్ ఇమీడియట్ చెకింగ్ ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్. సో ఇది ఈవెన్ ఫంక్షన్ అయిపోయింది. సో ఈవెన్ ఫంక్షన్ అయిపోయింది అంటే 2 times of 0 to π/2 x² cos x dx. cos x అనేది మనకి ఎలాగా తెలుసు ఈవెన్ ఫంక్షన్, ఇది చెక్ చేయాలి. అంటే f of -x is equal to logarithm of π minus x by π plus x. అంటే వీటి రెసిప్రోకల్ గా మార్చుకోవచ్చు కదండి. అంటే logarithm of π plus x by π minus x whole to the power of -1 అంటే మైనస్ ఆఫ్ logarithm of π plus x by π minus x అంటే మైనస్ f of x. అంటే f of -x is equal to -f of x వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఇంటూ ఈవెన్ అంటే ఆడ్ ఫంక్షన్. సో ఆడ్ ఫంక్షన్ అన్నప్పుడు ఆడ్ ఫంక్షన్ కి ఇంటిగ్రేషన్ జీ. సో ఇది చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదు.
ఇది మళ్ళీ ఏ ఫార్మేట్ లో ఉందండి? యువి ఫార్మేట్. దిస్ ఈజ్ యు, దిస్ ఈజ్ వి. మనం ఆల్రెడీ ఇంటిగ్రేషన్ యువి అంటే యు ఇంటిగ్రేషన్ వి మైనస్ యు డాష్ ఇంటిగ్రేషన్ వి. ఇది కదా ఫార్ములా. అంటే దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ sin x between the limits 0 to pi by 2 minus 0 to pi by 2 x square కి డెరివేటివ్ 2x ఇంటూ sin x. అంటే బై పార్ట్స్ లో అక్కడికి ఇక్కడ తేడా అంటే ఈ లోపల మరి లిమిట్స్ పెట్టం. జనరల్ గా ఇంటిగ్రేషన్ యువి ఫార్ములా ఏంటి? సో ఇంటిగ్రేషన్ యువి అంటే యు ఇంటిగ్రేషన్ వి మైనస్ యు డాష్ ఇంటిగ్రేషన్ వి. అంటే 0 టు పై బై 2 అంటే ఇక్కడ వరకు మనం లిమిట్స్ పెట్టుకుంటాం, కానీ ఇక్కడ పెట్టేది ఉండదు అనమాట. సో దేర్ ఫోర్ దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎక్స్ ప్లస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చెక్ చేయండి అమ్మా. అంటే 2 ఇంటూ ఎక్స్ ప్లస్ లో పై బై 2 అంటే పై స్క్వేర్ బై 4 ఇంటూ సైన్ పై బై 2 అంటే 1 మైనస్ 0 మైనస్ 2 ఇంటూ ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ కి యువి మెథడ్. అంటే ఎక్స్ ఇది యు మళ్ళీ ఇది వి. ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ 0 టు పై బై 2 మైనస్ ఇంటిగ్రేషన్ 0 టు పై బై 2 ఎక్స్ కి డెరివేటివ్ 1 మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓవరాల్ బ్రాకెట్ చూడండి, కాస్ పై బై 2 0, ఇక్కడ ఎక్స్ 0 అంటే ఇది టోటల్ పార్ట్ 0 అయిపోతుంది కదా. అంటే 2 టైమ్స్ ఆఫ్ పై స్క్వేర్ బై 4 మైనస్ 0 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ కాస్ ఎక్స్ కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ 0 టు పై బై 2. సో 2 ఇంటూ పై స్క్వేర్ బై 4 మైనస్ 2 2s are 4 ఇంటూ సైన్ పై బై 2 అంటే 1. సో ద వాల్యూ ఈస్ పై స్క్వేర్ బై 2 మైనస్ 1 మైనస్ 4. నోట్ చేయండి అమ్మా. పై స్క్వేర్ బై 2 మైనస్ 4 ఫైనల్ కన్క్లూజన్. పై స్క్వేర్ బై 2 మైనస్ 4. బాబు తనుష్, తనుష్ ఏదో పాపం తనుష్ ఎంత అమాయకుడో పాపం. ఆ అబ్బాయి పేరు మీద ఎవరు రాస్తున్నారో ఏంటో మరి. గాడ్ బ్లెస్ యూ తనుష్. నోట్ చేయండి అమ్మా. ఏమ్మా తనుష్, ఎంతమంది పేర్లు ఉన్నారు? నువ్వు ఒక్కడే ఉన్నావా, ఇంకెవరైనా ఉన్నారా నీ పేరు మీద? ఎస్ ఎస్ నోబడీ ఇన్నోసెంట్. వెరీ గుడ్. 2 members. అదే అంటే అమాయకుని అన్నానంటే అక్కడ అర్థం చేసుకోవాలి అబ్బాయి వాట్ ఈస్ దట్ అని.
ఎస్ తనుష్ అనేది గుడ్ స్టూడెంట్, కానీ తనుష్ అనే పేరుతో వేరే స్టూడెంట్ వచ్చాడు. ఆ అబ్బాయి గురించి నేను మాట్లాడుతున్నాను. రైట్. ఓవరాల్ అన్నిటికీ లిమిట్స్ అప్లై చేయకూడదు ఆల్తాఫ్. అందుకే నీకు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడు, యూవీలో ఇంటిగ్రేషన్ యూవి అంటే యూ ఇంటిగ్రేషన్ వి అయినప్పుడు ఇక్కడ ఏబి అనుకో, ఇక్కడ ఏబి లిమిట్స్ అప్లై చేసుకుంటూ మైనస్ ఏ టు బి యూ డాష్ బి ఇంటిగ్రేషన్ అంతే. అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ కట్టేస్తాం, లాస్ట్ కి మళ్ళీ లిమిట్స్ అప్లై చేస్తాం. ఆల్తాఫ్ ఇంటిగ్రేషన్ ఏ టు బి యూబి అనుకో, యూ ఇంటిగ్రేషన్ వి కట్టి ఏబి కట్టి మైనస్ ఏ టు బి యూ డాష్ ఇంటిగ్రేషన్ వి కట్టాక వచ్చిన టర్మ్ కి అప్పుడు కడతాం, అట్లా లిమిట్స్ అప్లై చేస్తాం. ఓకేనండి, రైట్. ఆల్తాఫ్ క్లారిఫై యువర్ డౌట్. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఏ కామా బి కామా సి, a comma b comma c not equal to 0 belongs to real numbers such that integration 0 to 1 plus cos power 8x into ax square plus bx plus c dx is equal to integration 0 to 2 1 plus cos power 8x dx into ax square plus bx plus c dx. So what is the quadratic equation has roots? Quadratic equation ax then ax square plus bx plus c is equal to roots r. First option ఏమన్నాడు అంటే roots are no root in closed interval open interval 0, 2 at least one root అంటున్నాడండి, ఓపెన్ ఇంటర్వల్ 0, 2. థర్డ్ వన్ ఏమంటున్నాడంటే ఇమేజినరీ రూట్ నన్ ఆఫ్ దీస్. ఇది ఆప్షన్స్ లో ఇచ్చాడండి. ఇది ఎట్లా చేస్తున్నామో ఒకసారి చూడండి. అంటే అబ్జర్వ్ చేయండి, మనకి ఇక్కడ 0 to 1 1 plus x power 8 ax square plus bx plus c, ఇక్కడ 0 to 2 ఇచ్చాడండి. అంటే ఇప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లోపల టర్మ్ ని కన్సిడర్ చేశాను అనుకోండి. అంటే 1 plus cos power 8x dx ఇంటూ ax square plus bx plus c. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 plus cos power 8x ఇంటూ ax square plus bx plus c కన్సిడర్ చేస్తే ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, ఇది ఆప్షన్స్ అండి. ఇది ఖచ్చితంగా 1 plus cos power 8x అనేది నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇది రూట్స్ అవ్వాలి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కే రూట్స్ ఉంటేనే అవుతుంది. 1 ప్లస్, ఎందుకంటే కాస్ పవర్ ఈవెన్ నంబర్ ఆల్వేస్ పాజిటివ్, 1 ప్లస్ పాజిటివ్ అనేది నెవర్ 0. అండ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ అంటే ఎన్ని రూట్స్ ఉంటాయండి? ఇట్ హ్యాస్ 2 రూట్స్. క్వాడ్రాటిక్ కాబట్టి 2 రూట్సే ఉంటాయి, అట్మోస్ట్ 2 రూట్స్. ఇట్ హ్యాస్ 2 రూట్స్ అనకూడదు, అట్మోస్ట్ 2 రూట్స్. అంటే 1 రూట్ అయినా ఉండొచ్చు లేదా 2 రూట్స్ అయినా ఉండొచ్చు అని. అట్మోస్ట్ అంటే అప్ టు 70% డిస్కౌంట్ అంటాడు, అప్ టు 80% అని డిస్కౌంట్ అంటాడు. 80% అని రాసి చివరినో అప్ టు అని అంటాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటి, 80% వరకు మన అలాగానే 10% 15% ఇచ్చి చూపిస్తాడు. అట్లాగా అట్మోస్ట్ 2 రూట్స్ అంటే దాని అర్థం ఏంటి, అప్ టు అని. అంటే 1 అయినా కావచ్చు లేదా 2 అయినా కావచ్చు అని అర్థం అక్కడ కదా. సో ఇక్కడ చూడండి, ఇది కండిషన్. ఇప్పుడు ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. వచ్చిన టర్మ్ కి క్యాపిటల్ కి ఇంటిగ్రేషన్ చేస్తే F1 మైనస్ F0 అంటాం. ఇక్కడ F1 మైనస్ F2 మైనస్ F0 అని మాట్లాడతాం. దానిని సెపరేట్ గా రాద్దాం ఇక్కడ. అంటే 0 to 1 ప్లస్ కాస్ పవర్ 8x ఇంటూ
ax square plus bx plus c dx is equal to 0 to 2 కాస్త 0 to 1 plus cos power 8x into ax square plus bx plus c plus 1 to 2 1 plus cos power 8x into ax square plus bx plus c. అంటే ఇక్కడ 0 to 1 ఇక్కడ 0 to 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ టెర్మినాలజీ 0 అంటే దాని అర్థం ఏంటండి? అంటే ఇంటిగ్రేషన్ 1 to 2 1 plus cos power 8x into ax square plus bx plus c is equal to 0 అంటే అర్థం ఏంటి? ఇది ఎట్లాగో నాట్ 0 అంటే ఎఫ్ ఆఫ్ దీనికి వచ్చే ఇంటిగ్రేషన్ ఏదో ఉంటది కదా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఏదో అనుకుందాం. ఆ ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 మస్ట్ గా 0 అవ్వాల్సిందే కదా. అంటే ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 0. అట్లాగే ఇది ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 0 అంటే ఇది కూడా 0 అవ్వాల్సిందే కదా. అలాగే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 0. అంటే ఇన్ఫాక్ట్ ఎఫ్ ఆఫ్ 2 ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. రాయండి అమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇది రాయండి. అవునమ్మా. సో ఇక్కడ ఏమైందని ఇది వచ్చే ఇంటిగ్రేషన్ అనేది 0 అంటే ఏదో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ 2 అనుకో. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 0 అంటే ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 0 అంటే ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1. అంటే ఈ పార్ట్ 0 అయిందంటే ఇది ఖచ్చితంగా 0ఏ కదా. ఇది 0 అంటే దాని అర్థం ఏంటి? మళ్ళీ ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 0 అంటే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. రాయండి అమ్మా. ఈ వచ్చే ఫంక్షన్ కి ఇది 0 అంటే దాని అర్థం ఏంటో, దీనికి వచ్చే ఇంటిగ్రేషన్ ఉంటది కదండి. దీనికి వచ్చే ఇంటిగ్రేషన్ అనేది ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 0 అంటే దాని అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అని. ఇది 0 అయినప్పుడు ఖచ్చితంగా ఇది 0 అవుతుంది కదా, అప్పుడే కదా క్యాన్సిల్ అయ్యేది, ఓవరాల్ గా దానికి ఈక్వల్ అవుతుంది. అందుకనే ఈ వచ్చే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 అనేది 0 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. రాయండి అమ్మా. సో దెన్ తర్వాత మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటి అండి అంటే రోల్స్ థీరం మీకు అప్లై చేయాలి. సో వాట్ ఈజ్ రోల్స్ థీరం? రోల్స్ థీరం ఏంటి అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అండ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ కంటిన్యూస్, దెర్ ఎగ్జిస్ట్ at least one root C belongs to open interval a comma b such that f dash of C is equal to 0. F is continuous and differentiability in closed interval AB కదా. అంటే ఫస్ట్ కేసులో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది కాబట్టి అట్లీస్ట్ వన్ రూట్ దాన్ని ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా బిలాంగ్స్ టు 1, 2 సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. సిమిలర్లీ ద నెక్స్ట్ వన్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 కాబట్టి అట్లీస్ట్ వన్ రూట్ అనదర్ రూట్ బీటా బిలాంగ్స్ టు 0, 1 సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. అసలు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటేనే మనం ఏమనుకున్నాం ఇక్కడ 1 ప్లస్ కాస్ పవర్ 8x ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకున్నాం. ఇది ఎట్లాగో నాన్ జీరో అంటే ఇది కంపల్సరీగా దీని మీదే కదా మనకి డిపెండ్ అయ్యేది. సో కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఏఎక్స్, ఎందుకంటే ఇక్కడ 1 ప్లస్ కాస్ పవర్ 8x అనేది నాట్ జీరో కదా, కాబట్టి ax square plus bx plus c is equal to 0 equation has two roots. So one root in a interval lo untundandi 0, 1 and other root is 1, 2. నోట్ చేయండి అమ్మా. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది 2 రూట్స్ ఉంటే
ఒక రూట్ ఏమో 0,1కి, ఇంకొక రూట్ ఏమో 1,2కి ఉంటుంది. అట్లీస్ట్ 2 రూట్స్ లై బిట్వీన్ అని నోట్ చేయండి. ఇది ఎలా అంటే 1,2 1 ప్లస్ కాస్ పవర్ 8x ఇంటూ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కదా. ఈ వాల్యూ 0 అంటే సపోజ్ దీని యొక్క ఈ టోటల్ ఇంటిగ్రేషన్ నే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ 1 to 2 కదా. సారీ, ఇదంతా స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం కదా మనం ఆల్రెడీ. అంటే దాని మీనింగ్ ఏమైపోయింది, ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ ముందు కేసులో క్యాన్సిల్ అయిపోయింది చూడండి, 0 to 1 ఎఫ్ ఈ పార్ట్ అంతా ఉండి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అది కూడా 0 అంటే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 0. ఓకేనా వరప్రసాద్? కాన్స్టెంట్ ఉండదు. కాన్స్టెంట్ ఎందుకు ఉండదంటే మీకు ఆల్రెడీ అందుకే చెప్పాను, డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో కాన్స్టెంట్ ఉండదు అని. ఎందుకంటే మీకు ఆల్రెడీ ప్రూఫ్ చెప్పాడు, స్టార్టింగ్ లోనే డెఫినేషన్ చెప్పినప్పుడు మీకు చెప్పాను నాన్న వరప్రసాద్. కాన్స్టెంట్ అనేది నీకు ఫస్ట్ లోనే అందుకనే డిస్కస్ చేసే కదా, డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి స్టార్టింగ్ లోనే డిస్కస్ చేశాను. ఎందుకంటే దీని యొక్క ఇంటిగ్రేషన్ అనేది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే అప్పుడు దీని తాలూకా వాల్యూ అప్పుడు ఏమవుతుంది, ఏ టు బి అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి వచ్చి ఇక్కడ ఏ టు బి అంటే ఎఫ్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ సి అనేది క్యాన్సిల్ అయిపోతాయి కదా. ఓకే, లేదు లేదు క్యాన్సిల్ అవుతాయి నీకు. ఓకేనండి. సో దిస్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ is equal to ఎఫ్ ఆఫ్ బి, ది రోల్స్ థియరం కాన్సెప్ట్. అట్లీస్ట్ 1 రూట్ ఇన్ ఓపెన్ ఇంటర్వల్స్ ఏ కామా బి అయితే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది, ప్రొవైడెడ్ ఎఫ్ ఈస్ కాన్స్టెంట్ కంటిన్యూస్ అండ్ డిఫరెన్షియబిలిటీ. మనకి ఇచ్చేది ఇక్కడ క్వాడ్రాటిక్. క్వాడ్రాటిక్ అనేది కంపల్సరీగా అదేంటది కంటిన్యూస్ అవుతుంది, డిఫరెన్షియబిలిటీ అవుతుందమ్మా. కానీ ఇక్కడ చూడండి, అంటే ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 వచ్చింది కాబట్టి 1 రూట్ అనేది ఓపెన్ ఇంటర్వల్ 1,2 సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఒక రూట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అట్లాగే ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 కాబట్టి అట్లీస్ట్ 1 రూట్ బీటా బిలాంగ్స్ టు 0,1 సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ ఇచ్చిన ఫంక్షన్ లో ఒక రూట్ ఏమో కంపల్సరీ, ఒక రూట్ ఏమో 0కి 1కి మధ్యలో ఉంటే ఇంకొక రూట్ ఏమో 1,2కి మధ్యలో ఉంటుంది. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఓన్లీ 2 రూట్స్. ఆ 2 రూట్స్ లో కూడా ఆ రూట్ వాల్యూ ఎంత అనేది మనకు తెలియదు, అవసరం లేదు కూడా. ఒక రూట్ అనేది 0కి 1కి ఉంటుంది, ఇంకొక రూట్ అనేది 1కి 2కి ఉంటుంది అనమాట. ఓకేనా అల్తాఫ్? రైట్. వాల్యూతో పని లేదు, మనకి ఎంత వాల్యూ వచ్చింది అనేది తెలియదు. ఆ ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 బన్నీ. అదే ఇందాక అదే కదా, ఎఫ్ ఆఫ్ 2 మైనస్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అట్లాగే రెండోది కూడా 0 to 1 సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. అంటే ఎఫ్ ఆఫ్ 1 మైనస్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. రైట్. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇది రాయండి అమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to x square root of 2 minus t square dt. Then the real roots of the function, then real roots of x square minus f dash x is equal to 0 r. అంటే దీని తాలూకా రియల్ రూట్స్ అడిగాడండి. ఏ ప్లస్ ఆర్ మైనస్ 1 బి ప్లస్ ఆర్ మైనస్ 1/2 సి ప్లస్ ఆర్ మైనస్ 1/√2 డి 0,1. సో దీని యొక్క రియల్ రూట్స్ అడిగాడు అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చేయాల్సింది చూడండి. సో సింపుల్ గా మనకి ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటున్నాడండి. దీనికి సింప్లిఫికేషన్ చేయండి. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఎంత అవుతుందండి? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 1 to x రూట్ ఓవర్
2 minus t square dt. అంటే f dash x అంటే square root of 2 minus x square into 1 0. అంటే దాని అర్థం ఏంటండి, x square minus f dash x is equal to 0 కాబట్టి implies x square minus root over 2 minus x square is equal to 0. So x square is equal to 2 minus x square, squaring on both sides. అంటే x power 4 is equal to 2 minus x square. అంటే x power 4 plus x square minus 2 is equal to 0. అంటే ఎంత అండి, ఇది x square plus 2 into x square minus 2 minus 1 is equal to 0. ఇది ఎట్లాగో నాన్ జీరో. x square plus 2 నాట్ ఈక్వల్ టు 0. ఎట్లాగో మన రియల్ నెంబర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో x square is equal to 1 అంటే x is equal to plus or minus. నోట్ చేయండి అమ్మా. ఇది ఉండదు, రియల్ నెంబర్సే కదా అడిగింది వాడు. దెన్ రియల్ రూట్స్ అడిగాడు అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఐ ప్లస్ ఆర్ మైనస్ 2i రాయకూడదు. దే ఆస్కింగ్ రియల్ రూట్స్. నోట్ చేస్తారండి. నోట్ చేస్తే చెప్పండి అమ్మా, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రైట్. Try this. Integration, let f maps closed interval 0 comma 2 to real numbers be a function which is continuous. F is continuous on closed interval 0 comma 2 and differentiable in open interval 0 comma 2 such that with f of 0 is equal to 1, let f of x is equal to integration 0 to x square f of root t into dt for x belongs to closed interval 0 comma 2. If capital F dash x is equal to small f dash x for all x belongs to 0 comma 2, then capital F of 2 value అడిగాడండి. capital F of 2 ఎంత? ఇది ఎలా చేస్తాం? capital F dash x is equal to small f dash x ఇచ్చాడండి. capital F dash x is equal to small f dash x ఇచ్చాడు అండ్ కండిషన్ ఇచ్చాడండి. సో ఇది ఎట్లా చేస్తున్నాం ఒకసారి చూడండి. f ఆఫ్ ఈ వాల్యూ చెక్ చేయండి అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ f dash ఆఫ్ x, క్యాపిటల్ f dash ఆఫ్ x చెక్ చేస్తాం అనుకోండి. f dash ఆఫ్ x అంటే ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూషన్ చేయటమే కదండి. f ఆఫ్ రూట్ x స్క్వేర్ అంటే x ఇంటూ x స్క్వేర్ అంటే 2x. బట్ f dash x is equal to ఎంత ఇచ్చాడండి? క్యాపిటల్ f dash x ఇచ్చాడు. అంటే ఈ రెండు ఈక్వల్ చేసేసుకోండి. f of x into 2x is equal to f dash x. క్రాస్ ఇప్పుడు this can be written as f dash x by f of x is equal to f dash x by f of x is equal to 2x. దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయండి అమ్మ. ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చిందండి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash x by f of x is equal to 2 ఇంటిగ్రేషన్ x dx. అంటే log fx is equal to 2x square by 2. 2 క్యాన్సిల్ అయిపోతుంది. e అంటే f of x ఇది ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి ఒక కాన్స్టెంట్ పెట్టుకోండి. అంటే f of x is equal to e power x square plus c. అంటే స్మాల్ f of x అనేది x square plus c వచ్చిందండి. కానీ f of 0 ఎంత ఇచ్చాడండి మనకి ఇక్కడ? f of 0 1 అన్నాడు. f of 0 1 అంటే దాని అర్థం ఏంటండి? f of 0 1 కాబట్టి 1 is equal to e power c. అంటే మస్ట్ గా c వాల్యూ ఎంత అవుతుందంటండి? 0. అంటే దేర్ ఫోర్ మనకి ఏమొచ్చేసిందండి ఇక్కడ? స్మాల్ f of x is equal to
ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసింది. స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్. మనకు క్యాలిక్యులేషన్ చేయాల్సింది క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ 2 క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామో ఒకసారి చూడండి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థం ఏంటండి? ఇదే కదండి. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే స్మాల్ ఎఫ్ ఆఫ్ టీ అంటే ఎఫ్ ఆఫ్ రూట్ టీ అంటే ఈ పవర్ రూట్ టీ స్క్వేర్ అంటే ఈ పవర్ టీ. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0 టు ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ రూట్ టీ స్క్వేర్ అంటే డైరెక్ట్ గా రాసేసాను. ఎఫ్ ఆఫ్ టీ రూట్ టీ కదా. ఎఫ్ ఆఫ్ రూట్ టీ అంటే ఈ పవర్ రూట్ టీ స్క్వేర్ అంటే ఈ పవర్ టీ డిటి. అంటే దీని అర్థం ఏంటండి? ఇక్కడ ఈ పవర్ ఎక్స్ బిట్వీన్ ద లిమిట్స్ ఎక్స్ స్క్వేర్ అంటే ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ పవర్ 0 అంటే 1. సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1. మనకు అడిగిన క్వశ్చన్ ఏం అడిగాడండి? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ 2 అడిగాడు. అంటే ఈ పవర్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఎఫ్ మ్యాప్ 0, 2 టు రియల్ నంబర్స్. మీరు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్స్ అన్ని చేయండి. డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ లో ఈ రిలేటెడ్ గా ఉన్న మోడల్స్ డిస్కస్ చూసుకోండి ఒకసారి. ఈ రోజు ఏం చేస్తారంటే మొత్తం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, టోటల్ గా చెప్పిన మోడల్స్ అన్ని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. కొత్తగా ఏమి చూడొద్దు, టోటల్ రివిజన్ చేసుకోండి. రేపు ఎగ్జామ్ బాగా రాయండి. ఓకే, చూడండి. ఎఫ్ అనేది 0, 2 నుంచి రియల్ నంబర్స్ అయినప్పుడు ఎఫ్ అనేది కంటిన్యూస్ ఆన్ 0 to 2, డిఫరెన్షియబిలిటీ ఆన్ 0, 2 విత్ ఎఫ్ ఆఫ్ 0 is equal to 1 అయితే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equal to 0 to x square ఎఫ్ ఆఫ్ రూట్ టీ డిటి. ఫర్ ఆల్ x belongs to 0, 2 f dash x is equal to స్మాల్ ఎఫ్ డాష్ ఎక్స్. ముందుగా దీనికి క్యాలిక్యులేషన్, దీనికి న్యూటన్స్ థీరం అప్లై చేశాను. డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ అంతా టైం ప్లేస్ సరిపోదనే డైరెక్ట్ గా ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. దీనికి డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ అప్పర్ లిమిట్ ఇంటూ అప్పర్ లిమిట్ కి డెరివేటివ్, లోవర్ లిమిట్ ఎలా